రోమకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ముందుగా అందరు చదువుకుందాం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును. రైట్. అయితే దేవుడు వాక్యం శ్రమిస్తుంది. ఆయనందు విశ్వాసం ఉంచేవాడంట ఎవడును సిగ్గుపడడని దేవుడు వాక్యం శ్రమిస్తుంది. ఎవరి మీద? ప్రభు మీద విశ్వాసం కలిగి జీవిస్తే సిగ్గుపడనివాడు, సిగ్గుపడడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అయితే ఈ లేఖనములు దేని గురించి మనము సాదర్శంగా తీసుకోవాలంటే ముఖ్యంగా వినాలి. ఈ లేఖనంలో దేనికి సాదృశ్యం అంటే మన బ్రతుకు సరి చేసుకుంటానికి, మన బ్రతుకు మారటానికి, మన జీవితం మారటానికి, మనము నాశనం కాకుండా మన జీవితాన్ని రక్షించుటకు ఈ లేఖనము శ్రమిస్తుంది. అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడని లేఖనములు చెప్పుచున్నది. అయితే రైట్. అయితే లేఖనము మాత్రము ప్రభుని నమ్ముకుని బిడ్డలు ఎక్కడ సిగ్గుపడనని దేవుడు వాక్యం తెలుస్తుంది. సిగ్గుపడనివాడు ఎన్ని నిందలు అవమానాలు ఒకవేళ ఎన్ని సమస్యలు వచ్చినా తన బిడ్డకి ఓటం అనేది ఇవ్వడు. ఓడిపోయే స్థితిలో ఒకవేళ పోవచ్చేమో కానీ ఓటాన్ని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఓటము స్థితిలో వెళ్ళవచ్చు కానీ ఓటాన్ని దేవుడు అంగీకరించడు. అంటే దానికి అర్థము ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, యథార్థంగా ప్రభుని విశ్వసించే వాళ్ళు చాలా సమస్యలు వస్తుంటాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అన్ని విషయాల్లో, ఇటు బలహీనత విషయాల్లో, ఆర్థిక స్థితిలో, అనేక సమస్యల్లో ఇబ్బందులు శోధనలు వస్తుంటాయి. హల్లెలూయా. అయితే మనము విశ్వాసం ఎవరి మీద ఉంచాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎప్పుడు మనము విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడు ఓటానికి కానీ నలుగురిలో హేళన చేయటంలో కానీ ఎక్కడ చేయడు. ఎందుకంటే ఆయన తన బిడ్డల పక్షాన తోడే ఉంటాడు. అందుకు వాక్యం శ్రమిస్తుంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకు ఆ లేఖనం అంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుడు అనేక రీతిలుగా మనకి సాయం చేస్తాడు. ఒకవేళ సాయం చేయకపోతే మనం మందిరికి రావడం అవసరం లేదు, బైబిల్ పట్టుకోవాల్సిందే, వాక్యం వినాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము మనతో ఎలా మాట్లాడుతుందంటే నీ బ్రతుకుని జీవితాన్ని సరి చేసుకోకపోతే వచ్చే పరిణామాలు, ప్రమాదాలు నీకే నువ్వు అనుభవిస్తావు. నీకు సపోర్టు అంటే దేవుడు నీకు సహాయం లేకపోతే నువ్వు దేన్ని కూడా జయించలేవు. ఒకవేళ డబ్బును చూసి నువ్వు సంబరపడవచ్చు, నీ దగ్గర ఉందని, బలం ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ ఒకరోజు డబ్బు పోయింది, నీ బలము అణిగిద్ది, అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఇది వాస్తవం. ఇది ప్రతి నరుడికి జరిగే సంభావన. ఇది ధనాన్ని చూసి విర్రవీగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? డబ్బును చూసి నాకు ఒకరితో సంబంధం లేదు, నాకు ఒకరితో అవసరం లేదు, నాకు అన్నీ సమర్పిస్తున్నా అంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అని పిచ్చి భ్రమ తప్ప. హల్లెలూయా. దేవుడు ఎంతో చక్కగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఒక వ్యక్తి ఒక మనిషి మీద ఎన్నాళ్ళు విశ్వసించినా ఒకవేళ అతను చేతనంతవరకు చేయగలడు, తర్వాత చేయలేడు. కానీ ప్రభు మీద విశ్వాసం ఉంచితే మాత్రము ఆయన మనం బ్రతుకున్నప్పుడు కూడా సాయం చేస్తాడు, మనం మరణించిన తర్వాత కూడా ఆయన సాయం చేసే వ్యక్తి. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కనుక తన చేతుల్లో మనము ఒక బొమ్మని తయారు చేసిన దేవుడు కనుక ఆ బొమ్మలో మనము ఈరోజు ఈ బొమ్మలకి అతిగమించిన జ్ఞానం వచ్చినప్పుడు ఈ బొమ్మని తయారు చేసే వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంటుందో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఈ రోజుల్లో మనం ముందు చిన్న చిన్న పిల్లలే మన ముందు
జ్ఞానంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఇంకెలా ఉండాలి చూడండి. ఆ రీతిగానే నిన్ను నన్ను అందరిని సృజించిన సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉండాలి అంటే దీనికి అర్థం ఏంటంటే, ఏ మనిషి మీద కూడా ఉన్న విశ్వాసం ఉంచితే అది కొన్ని రోజులే. హల్లెలూయా. అది కొన్ని రోజులే. అయితే ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్తుంది. మనుషులు నమ్మిన వాళ్ళు చాలామంది మోసపోయారు. బంధువులు నమ్ముకున్న వారు చాలామంది మోసపోయారు. బంధువులను మిత్రులు కాదు, సొంత భార్యకి భర్తకే నమ్మలేని రోజులు ఇవి. వాస్తవమైతే కొందరు చాలా దుర్మార్గంగా తయారయ్యారు పురుషులు, భర్తలు. అసలు ఆడవాళ్ళకి చంపేసి ఫ్రిడ్జ్లో కానివ్వండి, బస్తల్లో కానివ్వండి, అరే మరీ కిరాతకంగా ఒక మృగాన్ని చంపినట్టు, ఒక మేకని పొట్టేలను చంపినట్టు ముక్కలు చేసి భార్యల్ని బస్తాల్లో తలకాయ తీసి మురుకు కాలువలు వేస్తున్నప్పుడు దానికి అర్థం చెప్పండి. నువ్వు నమ్ముకుంది కానీ ఆ ప్రేమించే వ్యక్తి కొన్న తర్వాత ఆయన మోజు తీరుతో ఏం చేస్తాడంటే, ఇది అడ్డింకెందుకు నాకు, దీన్ని చంపేసి ముక్కలు చేసి పాడేస్తే రిసుకుపోయేదాన్ని ఏం చేస్తారు, చంపేసి ముక్కలు చేసి పాడేస్తున్నారు. కొందరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చంపేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈరోజు జరుగుతున్న సంఘటనలు వాస్తవం చెప్తున్నారు. ఈ రోజుల్లో భార్య భర్తలు అనుమానం అనే ఒక వ్యాధి రాకూడదు. అది చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది. అది అర్థం కావట్లా. అనుభవించే వ్యక్తికి తెలుసు, అది అర్థం కావట్లా. ఏందో ఈ సమస్య ఘోరంతే కదా, ఏం కాదండి, కాదు. అది పెద్ద పాము కంటే ప్రమాదమైంది. ఈ ద్వారా అనుమానం వచ్చే దూరం ఏంటంటే ప్రాణహాని జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి మనం. ఇవి విని మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి ఏ వ్యక్తి ద్వారా సరే ఎక్కడా సరే అవకాశం ఇవ్వకూడదు. ఒక్కసారి మనకి ఏదో అండరాని మాట్లాడితే ఆపేయాలి. నువ్వు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి మాట్లాడాలి. ఒకవేళ అవకాశం ఏం కాదని అన్నా అనుకో, అదేంటంటే చినిగి చాలా ప్రమాదం కలిగింది. అయితే ఈరోజు మన జీవితాల్లో ఈ భర్తని నమ్మినా కూడా నమ్మకం లేని రోజులు, భార్యని నమ్ముకున్న నమ్మకం లేని రోజులు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఏమనగా ఆయనందు విశ్వాసించేవాడు ఎవడనో పడడని లేఖనం చెప్తుంటే, యేసు ప్రభువు నమ్మితే ఎక్కడ ఈ లోక సంబంధం కానివ్వండి, ఆర్థిక సంబంధం కానివ్వండి, ఒకవేళ ఎటువంటి విషయాల్లో సరే సమస్యలు వచ్చినా కూడా ప్రభు మీద మనం విశ్వాసం వస్తే తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. మన ఇంట్లో మన పిల్లలు సాయం చేయరు, మన భార్య సాయం చేయదు, భర్త సాయం చేయడు అంటే సాయం చేయటమేలే అంతవరకు. కానీ ప్రభు ఏమంటాడంటే, ఈ లోకంలో కాదు ఇహలోకంలో కూడా నేను నీకు తోడే ఉంటాను. ఈ లోకంలో కాదు ఇహలోకం అంటే పరలోకంలో కూడా నీకు నేను తోడే ఉంటాను. ఇప్పుడు బైబిల్లో భార్య భర్తలు ఉన్న వాళ్ళు చర్చికి రావాల్సిన అవసరం లేదు కొందరికి. ఎందుకు తెలుసా? మనకి ఏం అవసరం చర్చికి వెళ్తాం? నాకు నువ్వు ఉన్నావు, నీకు నేను ఉన్నాను, బిడ్డలు ఉన్నారు, శుభ్రంగా పని చేసుకుని శుభ్రంగా బతికి పోలా. ఇంకెందుకు మన చర్చ్ ఎందుకు? మనం చర్చికి వెళ్ళి మనం ఏం సంపాదించుకోవాలి, మనకి ఏ లాభం ఉందని అనుకోవచ్చు. కానీ నిన్ను జతపరిచిన వాడు దేవుడు, నీ బిడ్డలు ఇచ్చిన వాడు దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం నడుస్తున్నామంటే దేవుడి కృప, బ్రతుకున్నామంటే దేవుడి కృప. ఈరోజు లేచి మన మందిరం రావటానికి దేవుడి కృప చూపించకపోతే రాలేము, రాగలమా?